చిన్న చిన్న దోసకాయలండి. మనం మసాలా వంకాయ ఎట్లా చేస్తామో అట్లా మంచి ఇట్లా చీలికలు పెట్టి అంతే ఇవన్నీ ఇట్లా గింజలన్నీ తీసేయాలండి. గింజలన్నీ తీసేసి అన్నిటి చీలికలు పెట్టుకొని కాట్లు పెట్టుకోవాలండి. మసాలా వంకాయ ఎట్లా చేస్తామో దాన్ని చేసి చూపెడతా అండి మీకు. ఇగో దాంట్లోకి కావలసిన పదార్థాలు, ఇగో పల్లీలు, కొబ్బెర, నువ్వులు, ఇగో ఒక చెక్క, ఇగో 2-3 లవంగాలు, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. అన్నీ కలిపి చేసుకున్న మసాలా అండి. కొబ్బెర, నువ్వులు, పల్లీలు, చెక్క, లవంగం ఇవన్నీ వేసి నేను మసాలా తయారు చేసిండండి. ఈ మసాలాని ఇక కొంచెం కొంచెం తీసుకుంటా ఇక ఇట్లా వేసుకున్నాం కదా, ఇగో ఇందులో పెట్టాలండి. ఇది కొంచెం కొంచెం మసాలా అన్నీ దోసకాయలలో ఇట్లా పెట్టుకోవాలండి మంచిగా. ఇట్లా వీటిలో నింపుకోవాలండి మంచిగా. అన్ని ముక్కలల్లో ఇట్లా మసాలాలు నింపి పెట్టుకోవాలి. మనం అన్ని ఇట్లా నింపుకోవాలండి. వీటిల్లో మసాలాలు మంచిగా పట్టించిన మసాలా ఇట్లా నింపుకోవాలి. దీంట్లో ఇట్లా పొయ్యి అంటు పెట్టుకోవాలండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇట్లా ముట్టించుకోవాలి. ముట్టించుకున్న తర్వాత ఇక మనం వేయించిన ఇవన్నీ ఉన్నాయి కదండి, నూనె, పల్లీలు, అదే ఉల్లిగడ్డ వేయించిన నూనె ఉంది, అదే నూనె వేడయ్యాట ఇగో ఇట్లా అన్ని ఇలా ఒకటొకటి సమానంగా మంచిగా ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత నాకు ఇగో నూనె వేడయ్యాక అండి ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అటు ఇటు అనుకొని ఇక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఇగో ఇవన్నీ ఒకటొకటి మంచిగా ఇట్లా లైన్గా మంచి ఇట్లా పేసినట్టు పెట్టాలండి. ఇట్లా కింద పడకుండా అన్ని ఇట్లా పేసినట్టుగా మంచిగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టాలి. ఇగో మిగిలిన మసాలా ముద్ద కూడా ఇంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇగో కొంచెం చిక్కగా చింతపండు పులుసు వేయాలండి. వేస్తే మస్తు టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ కొంచెం చింతపండు పులుసు వేసి దాన్ని మంచిగా ఇట్లా కలపాలండి. కలిపి మంచిగా దాని మీద ఇక మూత పెట్టాలండి. సిమ్మున మూత పెట్టాలండి. ఇక లాస్ట్కు కొత్తిమీర చల్లాలండి. కొత్తిమీర చల్లి ఇక మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చూస్తే సూపర్ అండి.